వెండితెరపై వాణిజ్య విలువల వసంతాన్ని పూయించిన ఒకే ఒక్కడు. శతాధిక చిత్రాల మేటి ప్రయాణంలో టాలీవుడ్ బాక్సాఫీస్ను శాసించిన ఘన కీర్తిశాలి. ఆయన కెమెరా కదిలితే గ్లామర్కు కొత్త నిర్వచనం పుట్టుకొస్తుంది. ఆయన పాట పలికితే వెండితెరపై పూల వర్షం కురుస్తుంది. తెలుగు కమర్షియల్ సినిమా రూపురేఖలను తనదైన శైలి శిల్పంతో సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పుట్టినరోజు మే 23. ఈ అద్భుతమైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర పరిశ్రమ వ్యాప్తంగా ఆయన సృష్టించిన రికార్డులను గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు, సినీ ప్రముఖులు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పక్క కమర్షియల్ మాస్ దర్శకుడిగా ఇండస్ట్రీని ఏలుతూనే భక్తిరస చిత్రాలతో ప్రేక్షకులను భక్తి పారవస్యంలో ముంచెత్తిన ఈ లెజెండరీ మేకర్ చలనచిత్ర ప్రస్థానాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. కృష్ణా జిల్లా ఉయ్యూరులో 1942 మే 23న ప్రముఖ దర్శకుడు కెఎస్ ప్రకాశరావు వారసుడిగా జన్మించిన కోవెలమూడి రాఘవేంద్రరావు చిన్నతనం నుంచే సినిమా వాతావరణంలో పెరిగారు. తండ్రి వద్ద మేకింగ్లోని మెలకువలను నేర్చుకుంటూనే హాలీవుడ్ స్థాయి విజువల్స్ను మన నేటివిటీకి ఎలా జోడించాలో రీసెర్చ్ చేశారు. లండన్లోని ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్లో చదువు పూర్తి చేసుకుని టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ యువ ప్రతిభాశాలి మొదటి నుంచే తన ఆలోచనలను చాలా వైవిధ్యంగా ప్రజెంట్ చేశారు. ఒక దర్శకుడిగా మారకముందే స్క్రీన్ ప్లే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎంతో అనుభవాన్ని గడించి బాక్సాఫీస్ నాటిని పక్కాగా పట్టుకున్నారు. దర్శకేంద్రుడి సినీ ప్రస్థానం 1975లో శోభన్ బాబు హీరోగా వచ్చిన బాబు చిత్రంతో అఫీషియల్గా ప్రారంభమైంది. ఆ తర్వాత మురళీమోహన్తో తీసిన జ్యోతి చిత్రం దర్శకుడిగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. రాఘవేంద్రరావు కెరీర్ను ఆల్ టైమ్ రికార్డుల వైపు మలుపు తిప్పిన చిత్రం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్తో చేసిన అడవిరాముడు. 1977లో వచ్చిన ఈ ఇండస్ట్రీ హిట్ తెలుగు చలనచిత్ర రంగాన్ని షేక్ చేసింది. ఈ సినిమా సాధించిన సంచలన వసూళ్లతో రాఘవేంద్రరావు పేరు టాలీవుడ్లో ఒక బ్రాండ్లా మారిపోయింది. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో బ్లాక్ బస్టర్స్ కొడుతూనే ఆ తర్వాతి తరానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, నాగార్జునలను మాస్ సుల్తాన్లుగా మార్చేశారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు చిత్రాలతో చిరంజీవి మెగా స్టార్డమ్ను పీక్స్కు తీసుకెళ్లారు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాలతో బాలయ్య మాస్ పల్స్ను గట్టిగా వాడుకున్నారు. తెలుగు తెరపై హీరోయిన్లను చూపించడంలో రాఘవేంద్రరావు శైలి ఒక సరికొత్త ట్రెండ్ను సృష్టించింది. ఒక నాయికను కేవలం అందంగా చూపించడమే కాకుండా విజువల్గా ఒక దేవకన్యలా ప్రజెంట్ చేయడం ఆయనకే చెల్లింది. పాటల్లో పండ్లు, పూలు, నీటి బిందువులను గ్లామర్కు ప్రతీకగా వాడుతూ ఆయన సృష్టించిన సాంగ్స్ కుర్రకారుకు అసలైన పూనకారు తెప్పించాయి. శ్రీదేవి, జయప్రద, విజయశాంతి, రమ్యకృష్ణ, సౌందర్య లాంటి ఎంతోమంది టాప్ హీరోయిన్ల కెరీర్ బెస్ట్ లుక్స్ అన్నీ దర్శకేంద్రుడి కలం నుంచి పుట్టినవే కావడం విశేషం. కింగ్ నాగార్జునతో చేసిన అన్నమయ్య చిత్రం తెలుగు సినిమా హిస్టరీలోనే ఒక అద్భుత దృశ్య కావ్యంగా నిలిచిపోయింది. కమర్షియల్ దర్శకుడు ఈ స్థాయి డివోషనల్ వండర్ను ఎలా తెరకెక్కించాడంటూ విమర్శకులు సైతం ముక్కున వేలేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన శ్రీరామదాసు, పాండురంగడు, షిరిడీ సాయి చిత్రాలు ఆయనలోని దైవభక్తిని, మేకింగ్లోని పరిణితిని ప్రపంచానికి చాటి చెప్పాయి. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ను స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో ఒక పక్కా మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసింది ఆయనే. అలాగే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో వెండితెరకు పరిచయం చేసి సక్సెస్ జర్నీకి గట్టి పునాదులు వేశారు. రాజమౌళి సైతం రాఘవేంద్రరావు గారి శాంతినివాసం సీరియల్తోనే తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆయన వద్దే మేకింగ్ మెలకువలు నేర్చుకోవడం విశేషం. తన సుదీర్ఘ కెరీర్లో ఏకంగా 7 నంది అవార్డులు, 5 ఫిలింఫేర్ అవార్డులతో పాటు ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తూ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఎంతో చలాకీగా ఉంటూ నేటికి టాలీవుడ్కు ఒక పెద్ద దిక్కులా వ్యవహరిస్తున్నారు. మే 23 ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులు ఆయన సినిమాల్లోని క్లాసిక్ సాంగ్స్ వింటూ ఆ అద్భుత దృశ్య కావ్యాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా శుభాకాంక్షలు అందజేస్తున్నారు. వెండి తెరపై రాఘవేంద్రరావు గీసిన గ్లామర్ చిత్రం, చూపించిన భక్తి మార్గం తెలుగు సినిమా ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతాయి. దర్శకేంద్రుడికి సంతోషం టీం బర్త్డే విషెస్ తెలియజేస్తుంది.